ఇవాళ ఎన్నిక వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నిక. ఎమ్మెల్సీ ఎన్నిక ఇది ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి వస్తుంటే పోతుంటే కానీ ఇప్పుడు ఈ ఎన్నిక వచ్చి కొద్దిగా మన పార్టీకి మన ప్రాంతానికి మనకి అవసరమైన ఎన్నిక ఇది. అందుకే జగన్మోహన్ గారి పెద్దలందరూ కూర్చున్నప్పుడు ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో మనం గెలవాలనే ఒక నిశ్చయానికి మనకి అనేది గెలవాలని కూడా ఊరికనే అనుకోలే. మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం ఏది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంట్లో మన పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చి సుమారు 638 ఓట్ల వరకు 37 ఓట్ల వరకు ఉన్నాయి. అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చి 228 ఓట్ల వరకు వాళ్ళకి దగ్గర ఉన్నాయి మొత్తం. అన్ని ఒక 2-3 అటు ఇటు నేను దానికి అటు ఇటు చెప్పాను ఉన్నాయి. ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో మన ఎన్నికలో పోటీ చేయడం తప్పు కాదు కదా, గెలవాలి. మన వారిని కూడా మనం కౌన్సిల్లో మనం వినిపించాలి. మన ప్రాంతానికి మన పార్టీకి మళ్ళీ ఒకసారి అందరూ వస్తారు అని తేవాల ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసి పెద్దందరితో ఆలోచన చేసి మరి అభ్యర్థిగా ఉండాలని అనుకుని అన్నారు. సరే అని చెప్పి మేము నిశ్చయించుకున్నాం. మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఇవాళ నేను ఎన్నికలైపోయి అసలు యాక్చువల్గా మనం అందరం అనుకున్నాం. లాస్ట్ టైం కూడా నన్ను చాలామంది వచ్చి కలిసి అనుకున్నాం, ఒరే సంక్రాంతి వరకు ఊరుకుంటే సంక్రాంతి అయిపోతే చేసుకుందాంలే, ఎంతవరకు వాళ్ళకి ఇది హానిమూన్ పీరియడ్ ఊరుకుతున్నారు, వాళ్ళు ఏదో చేస్తారు చేయని చూద్దాం ఏంటి ఈ సంక్రాంతిలో అలసిపోతారులే. ఎందుకంటే మనకు తెలుసు, ఎందుకంటే మనందరం కూడా ప్రాక్టికల్గా మన జీవితాల్లో మనం నిత్య జీవితాలు ఉన్నవాళ్ళం, రాజకీయాల్లో కూడా ఉన్నవాళ్ళం. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో అంత అమాయకంగా అనలేము. అయితే మరి ఎందుకు జరిగింది సార్ తప్పు అని అంటే, తప్పుకు కర్నూలు చావుకి కారణం అనేటట్లు మానవుడు కొద్దిగా ఆశ ఉంటుంది. మన నాయకుడు ఏంటంటే మాట ఇస్తే మాట తప్పుడు, మాట వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకోడు. వాస్తవం ఏదంటే అదే చెప్తాడు మన నాయకుడు. అది చెప్పాడు ఏమని, ఇంతే ఉంది ఆర్థిక పరిస్థితులు, మరి మేము ఎంతకంటే ఎక్కువ చేయలేము కాబట్టి చేసింది మాత్రం తప్పకుండా 100% చేస్తాను, మళ్ళీ నా మాట నమ్మండి అడిగాడు. మరి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి కాదు నేను అరచేతిలో వైకుంఠం చూపెడతాను, అది ఇస్తాను ఇది ఇస్తాను సూపర్ అన్నాడు, అది అన్నాడు. ప్రజలు కొద్దిగా ఆశ పెడతా ఉంటే ఆశ కొడతా ఉంటే ఆయనకు భయం అవుతుంది. అదే అమ్మ పెడతారు కదా నిజమే కదా. చంద్రబాబు సహజగుణం అందరికీ తెలుసు, తెలియదు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా జిమిక్లు లాజిక్లు చెప్పింది కాదని మళ్ళీ అవునని కాదని చెప్పడం అనేది ఆయనకి పుట్టుకుతోచిన బుద్ధి. మా నాయకుడికి ఏంటి జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే చెప్తే చేయడం, అమ్మమ్మ అది కాదండి చిన్న అబద్ధం చెప్పండి, మరి రాజకీయంగా ఓకే మరి నాకు చెప్పేది నువ్వు చెప్పి మనం చెప్తామంటే ఆయన ఒకటి చెప్పాలి కదా. ఇది ఆయన లౌక్యం, ఆయనకి లౌక్యం తెలియదు. సో కాబట్టి ఆయనకి లాంగ్ టర్మ్ ఆయన వయసు అనుభవంతో కానీ లేకపోతే చంద్రబాబుకి ఉన్న అపారమైన అనుభవం ఇందులో లేకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ లౌక్యం కానీ లేకపోతే చెప్పింది మళ్ళీ మాట మార్చుకోవడం కానీ ఇలాంటివన్నీ ఏదో కొన్ని లోపల. దాంతోపాటు మన అడ్మినిస్ట్రేషన్లో 1-2 చిన్న ఏమైనా ఉంటే దానివల్ల మొత్తం మీద మనం ఉన్నాం. అయినా ఏం లేదు, ఒక 3 నెలల్లో తెలిపోద్ది ఏ పోలో ఏ నీళ్ళో 3 నెలలు తెలిపి చూస్తున్నాం మనం రోజును. ఎందుకంటే మనకు తెలుసు, నేను మంత్రిగా మీ క్యాబినెట్లో 5 సంవత్సరాలు నేను కంటిన్యూగా ఉన్నాను. అంతకుముందు 10 సంవత్సరాలు చేశాను. నేను నాయుడు ఉన్నాడు, కన్నబాబు ఉన్నాడు, సీఎం ఉన్నాడు, అందరం క్యాబినెట్లో ఉన్నాడు. మేము అందరం కూడా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏంటి, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఏది చేయగలము ఏది చేయలేము అన్నీ మాకు తెలుసు. అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఏమన్నారు, లేదు మాది ఆక్షేపత ఉంది, మేము సంపద సృష్టిస్తామన్నారు. ఏట్రా బాబు సంపద సృష్టిస్తారు నిజమే కాదు. నిన్న మొన్న చూసాం, చెత్తలోంచి సంపద సృష్టిస్తారు. చెత్తలోంచి ఒక నాయకుడు అంటాడు, మరి ఆ చెత్తలోంచి వచ్చి మనకు పొరలేదా, మనం అమాయకులు చెప్పు. సరే మరి చెప్పేవాడికి వచ్చి వినేవాళ్ళు లోకొని సరే విన్నాం కదా అని ఊరుకున్నాం, మనకి ఇంక లేని